నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ డాక్టర్ ఎం వెంకయ్యనాయుడు పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 1978లో పార్టీకి గుర్తింపు, ఆర్థిక బలం, రాజకీయ అండ లేకున్నా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎదుర్కొని నెల్లూరు జిల్లాలో ఏకైక స్థానాన్ని సాధించిన నాయకుడు వెంకయ్య నాయుడే అని కొనియాడారు. 0 నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, దేశ ఉపరాష్ట్రపతిగా ఎదిగిందని, అజాతశత్రువుగా నిలిచిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. డెడికేషన్, డిసిప్లైన్, డిటర్మినేషన్, డైనమిజం అనే 4Ds సూత్రాన్ని నేటి తరానికి మార్గదర్శకమని, చిన్న రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో అత్యున్నత స్థాయికి చేరుకున్న వెంకయ్య నాయుడు తెలుగు భాషను, పుట్టిన నేలను ఎన్నడూ మరువలేదని అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ 2024లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం నెల్లూరు ప్రజలందరికీ గర్వకారణమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వారి నుంచి రాజ్యసభ కొత్త తరం సంతరించుకుంది. సభా మర్యాద, సభా గౌరవం, సభ్యుల క్రమశిక్షణ అన్ని శుభ లక్షణాలతో నడకనవాడింది. రాజ్యసభకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వెంకయ్య నాయుడు గారు వీక్షించేవారు. వెంకయ్య నాయుడు పుస్తకం పరిచయం నెల్లూరులో జరగడం, అందులో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరగడం, అందులో నేను పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద మంత్రులకు, ఎంపీలకు, తోటి శాసనసభ్యులకు నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఈ పుస్తకం రచించిన మాషమ్మ గారికి నా నమస్కారాలు, సోదరి దీపాకి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముందుగా చెప్పాలంటే వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడే రాజకీయ అనుభవం నాకు లేదు, కానీ ఆయన ఆత్మీయతని ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యురాలుగా ఎంపీ గారితో కలిసి చదివి చూసిన నేను ఆయన గురించి చదివిన కొన్ని మాటలు మాత్రమే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన వెంకయ్య నాయుడు, ఆయన కథ వెంకయ్య నాయుడు. నాయుడుగా మారిన తీరు లేదు. 0 నుంచి మొదలైన రాజకీయాల్లో సరిలేదు మీకెవరు అనిపించుకున్నారు. 1978లో చాలా చిన్న వయసులో తొలిసారి ఉదయగిరి బరిలో నిలిచారు. అప్పుడు ఆయన పార్టీకి ఊళ్ళో పేరు లేదు, ఆయన చేతిలో రూపాయలు లేదు. పైకి లాగేవాళ్ళు లేదు, కింద నుంచి నెట్టేవాళ్ళు లేదు, పడితే లేపేవాళ్ళు అసలే లేదు. ఆయన ప్రతినిధులేమో బలమైన పార్టీలకు సీనియర్ నాయకులు. అప్పుడు నెల్లూరు జిల్లాలో ఇందిరా కాంగ్రెస్ 11లో 10 సీట్లు గెలిచింది. ఆ ఒక్క సీటు కోల్పోవడానికి కారణమైన వారు వెంకయ్య నాయుడు గారు. ఇలాంటి నాయకులు ఈ యువతరానికి, ఈ రోజు ప్రజాప్రతినిధులకి ఒక రాజకీయ మార్గదర్శకులుగా మిగిలిపోతారు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. అక్కడ మొదలైన ప్రయాణం 4 సార్లు రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, దేశంలో 2వ అత్యున్నత 10 ఉపరాష్ట్రపతి వరకు ఎదగగలిగారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వెంకయ్య నాయుడు గారికి శత్రువులే లేదు. రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలను పాలు నీరుగా వేరు చేసి చూడగలిగిన నేర్పు ఆయనకి ఆ ప్రత్యేక స్థానం ఇవ్వగలిగింది. వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో 4Ds చెప్తుంటారు. డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డైనమిజం గురించి చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఈనాటి ఈ తరం రాజకీయ నాయకులు కూడా పాటిస్తే ఎంతో బాగుంటుంది అని అనిపిస్తుంటుంది. మాబోటి కొత్తగా రాజకీయ నాయకులుగా వచ్చిన వాళ్ళకి చిన్న రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో జాతీయ నాయకుడిగా, ఉపరాష్ట్రపతిగా ఎదిగిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి. అలాంటి వెంకయ్య నాయుడు గారి ఆత్మకథను
ఏ రంగంలో ఉన్న వారికైనా ఆయన అనుభవాలు మార్గదర్శకంగా తెలుస్తాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారికి, రావాలనుకున్న వారికి ఈ ఆత్మకథ ఒక భగవద్గీత లాంటిది. ఈ పదవిలో ఉన్న తెలుగు భాషను, పుట్టిన నేలను ఎప్పుడూ మర్చిపోలేదు. నెల్లూరులో స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగు భాష గొప్పదని, దాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. ఆయన విశిష్ట సేవలకు గుర్తింపుగా మీకందరికీ తెలిసిన విషయమే 2024లో దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కార పద్మవిభూషణ్ లభించింది. వెంకయ్య నాయుడు గారు తెలుగు ప్రజలందరికీ ఆదర్శం, మన నెల్లూరు వాసులందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో నిజంగా పాల్గొనడానికి, ఇది ఇక్కడ జరగడానికి ఎంతో గొప్పగా అనుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Please subscribe SS News AP.